బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడులో రక్తి కట్టిస్తోంది త్రిష విజయ్ సంగీత ఎపిసోడ్. మౌనంగానే మెసేజ్ ఇస్తోంది త్రిష. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నటి త్రిష. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రులతో కలిసి మొదటి వరుసలో కూర్చున్నారు త్రిష. అధికారులకు అభివాదం చేస్తూ అందరినీ నవ్వుతూ పలకరించారు నటి. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంలోనూ త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి విజయ్తో విడాకుల కేసు వాపస్ తీసుకున్నారు భార్య సంగీత. విభేదాలు పక్కన పెట్టి విజయ్తో ఉండేందుకు సిద్ధమయ్యారు సంగీత. విడాకుల కేసు క్లోజ్ కావడంతో త్రిషతో విజయ్ బ్రేకప్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే బ్రేకప్ వార్తల తర్వాత మరోసారి త్రిష విజయ్తో కనిపించడంపై చర్చ జరుగుతూ ఉంది. ఇటీవల త్రిష సెంట్రిక్గా కొన్ని వివాదాస్పద ఘటనలు కూడా జరిగిన సందర్భం. అయితే త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ తమిళనాడులో పోస్టర్లు వెలిశాయి. ఆ తర్వాత దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అండ్ త్రిషపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డబుల్ మీనింగ్ డైలాగులతో త్రిషపై ఉదయనిధి కామెంట్స్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఇటు వివాదానికి దారితీశాయి, సంచలనానికి దారితీశాయి. నిజానికి త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎంను చేస్తారంటూ డిఎంకే నేత ఆర్బి ఉదయ్ కుమార్ వ్యాఖ్యానించారు. త్రిషను విజయ్ ఎప్పుడు వదులుకోడు అంటోంది టాలీవుడ్. సో విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆ వేడుకలకు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన సందర్భంలో ఇటు విజయ్ తల్లిదండ్రులతో త్రిష అక్కడ కనిపించడం ఆసక్తికరంగా మారింది. అండ్ ముఖ్యమంత్రిగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. సో ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకుంది కుటుంబం. త్రిష కూడా అక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతం దీని చుట్టూ డిస్కషన్ జరుగుతుంది. విజయ్ అక్కడ జాతీయ జెండాను ఎగరవేస్తున్న సందర్భం కూడా. అయితే అక్కడ మీరు చూడొచ్చు, హానరబుల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూర్చున్నారు. త్రిష సంబంధించి కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే విజయ్ కుటుంబంతో కూర్చోవడం అక్కడ మీరు చూడొచ్చు. విజయ్ కుటుంబం పక్కనే మీరు చూస్తే కనుక మీరు చూడొచ్చు, ఆ ఫస్ట్ రోలోనే కూర్చున్నారు త్రిష. సో ఇదే ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తూ ఉంది. ఎందుకంటే విడాకులు ఇక లేదు అనుకున్న సందర్భంలో భార్యతో ఉండేందుకు విజయ్ సిద్ధమయ్యాడు అంటూ ఒక చర్చ జరిగిన క్రమంలో మళ్ళీ ఇప్పుడు త్రిష రావడం ఎలా చూస్తారు? అంటే ఇక్కడి నుంచి ఎలా ఉండబోతుంది వీళ్ళ జర్నీ? కేవలం ఫ్రెండ్స్గా మాత్రమే కంటిన్యూ కాబోతూ ఉన్నారా? ఎందుకంటే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వార్తలకు ఎక్కడా వీళ్ళిద్దరూ రియాక్ట్ కాలేదు. అఫ్కోర్స్ దీని గురించి మాట్లాడుకోవాలంటే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ గురించి కూడా అక్కడి నుంచి మాట్లాడుకోవాలి. మీరు చూడొచ్చు, త్రిష అక్కడ ఉన్నారు ఆ కుటుంబంతో. సో ప్రస్తుతం అక్కడ ఉన్న పక్కన కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో ఈ చర్చ అంతా జరుగుతూనే ఉంది నేనంతా కూడా. మీరు చూడొచ్చు, మినిస్టర్స్ అంతా కూడా అక్కడే ఉన్నారు. మినిస్టర్స్ అంతా కూడా ఆ వరుసలో ఉన్నారు. త్రిష పేరెంట్స్ ఇద్దరు కూడా మీరు చూడొచ్చు. సో ముఖ్యమంత్రిగా విజయ్ నిన్న ఇటు ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలకు హాజరవుతున్న సందర్భంగా విజువల్స్ అవి. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం అసలు ఏం జరుగుతోంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. అయితే వీళ్ళిద్దరూ ఎందుకంటే ఇక విడిపోయారు, ఇక దూరం అయ్యారు, ఇక వీళ్ళిద్దరూ కలిసే అవకాశం లేదు. ఆ విడాకుల అంశం, ఆ విడాకులు అంటే సంగీత విడాకులను వెనక్కి తీసుకునే అంశమే దానికి నిదర్శనం అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏం జరగబోతూ ఉంది? వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక స్నేహపూర్వకంగా కంటిన్యూ అవుతారు. అఫ్కోర్స్ వీళ్ళిద్దరూ స్నేహితులు అనే మాటని ఎవరూ కొట్టిపారేరు. బట్ అంతకు మించి అని మాట్లాడుకున్న సందర్భంలో డిస్కషన్ జరిగిన క్రమంలో వీళ్ళతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో అయితే తీవ్రమైన చర్చ జరిగింది. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ సంగీత విడాకుల అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పుడు ఈ మాటలకు ఇంకాస్త బలం చేకూరింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఇంకా ఒకటి కాబోతూ ఉన్నారు. లేకపోతే ఇక ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు వన్స్ విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక త్రిష డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఇక ఎమ్మెల్సీగా తీసుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆల్రెడీ తను 2 లొకేషన్స్లో కంటెస్ట్ చేశారు కాబట్టి ఒక స్థానం నుంచి ఆయన రిజిగ్నేషన్ చేశారు. కావున అక్కడి నుంచి త్రిషను రంగంలోకి దించి అక్కడ గెలిపించి డిప్యూటీ ముఖ్యమంత్రిగానో లేకపోతే
కీలకమైన శాఖలో పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చర్చ జోరందుకున్న సందర్భం మీరు చూడొచ్చు. గౌరవ వందనం స్వీకరిస్తున్న సందర్భం ముఖ్యమంత్రిగా విజయ్, ది వెరీ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే, ఆ వేడుకలకు త్రిష హాజరు కావడం, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు త్రిష హాజరు అక్కడ. సో మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎప్పుడు చూడండి వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడ దేనికి రియాక్ట్ కారు. త్రిష ఇంట్రెస్టింగ్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ మొన్న ఒక స్టేటస్ ఏదో పెట్టడం జరిగింది. అది చాలా అంటే ఎవరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటే ఆ అర్థం వచ్చేలాగా ఇన్ మీన్స్ ఆఫ్ ఒక పాజిటివ్ వేలో, అంటే తన నుంచి ఒక పాజిటివ్ రిప్లై వచ్చినట్టుగా తన స్టేటస్లు, ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్స్ ఉంటూ ఉంటాయి. ఎక్కడ తన మీద ఎటువంటి కాంట్రవర్సీ వచ్చింది, ఇన్ఫ్యాక్ట్ ఉదయనిధి స్టాలిన్ కమెంట్ చేసినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా తను రియాక్ట్ కాలేదు. సో ఇలా ఏ రకమైన కామెంట్స్ వచ్చినా తను ఎక్కడ రియాక్ట్ కారు. అంతెందుకు ముఖ్యమంత్రి విజయ్ బర్త్డే విషెస్ చెప్పలేదు, త్రిష ఎక్కడ విష్ చేయలేదు, కాబట్టి వీళ్ళు దూరం అయ్యారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పుడు కూడా తనేం రియాక్ట్ కాలేదు. ఎక్కడ ఎవరికి ఎటువంటి బయట ఇవ్వలేదు, ఏ మీడియాతో మాట్లాడలేదు, సోషల్ మీడియాలో ఏమనలేదు. కానీ ఒక చిన్న పోస్ట్ చేశారు అంతే. ఒక అంటే విజయ్తో కేక్ కట్ చేస్తున్న ఆ ఫోటోని ఒకటి పోస్ట్ చేశారంతే, అది రిలీజ్ చేశారంతే. సో అలా అయిన తర్వాత రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో 1-2-3 స్టోరీస్ రెగ్యులర్గా ఏదో షేర్ చేస్తూ ఉంటారు. అండ్ అలా సందర్భం వచ్చినప్పుడు మాటలతో కాకుండా పోస్టులతోనో లేకపోతే మ్యాక్సిమం తన స్టోరీస్తోనే చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి. సో నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే విడాకుల అంశం తెర మీదకి వచ్చిందో, అంటే విడాకులు ఇక వెనక్కి తీసుకున్నారు సంగీత అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత ఇంక వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తుపోతున్నారు, సంగీత విజయ్ కలుస్తున్నారు, త్రిష ఇంకా దూరం అయినట్టే అని చెప్పి మాట్లాడుకున్న క్రమం. కానీ మేము దూరం కాలేదు, కాము, మా మధ్య స్నేహం అనే మాట ఇంకా బ్రతికే ఉంది అని అర్థం వచ్చేలాగా, స్నేహితులుగా మేము ఇంకా ఉంటాం అని అర్థం వచ్చేలాగా అంతకు మించిన చర్చ జరిగినప్పటికీ కూడా సో ఎవ్వరి మాటలు మాకు పట్టింపు కాదు, వీ నో వాట్ వీ ఆర్ అనే రీతిలో ఇద్దరు వెళ్తున్న సందర్భం. అండ్ మీకేమనిపిస్తుంది, మీరేమనుకుంటూ ఉన్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.